19వ అధ్యాయము. జగత్తు లేదు. శ్రీ వశిష్ఠ మహర్షి: ఓ రామ, ఈ ఆకాశము, తేజస్సు, తమస్సు మొదలైనవన్నీ తమంతట తాము ఉత్పన్నమైనవి కావు. ఇవన్నీ కూడా చిదాత్మమగు పరబ్రహ్మము యొక్క సత్త వలననే నిలచి ఉన్నాయి. అంతేకాని వీటికి స్వతంత్రమైన ప్రతిపత్తి లేదు. అన్నిటికీ కారణం చిదాత్మయే సుమా. ఆ చిదాత్మయే తెలియబడుచున్న విషయమునకు సంబంధించిన కల్పనను, ఆ తెలియబడు దానితో కలిసిన జీవభావమును, అహంజ్ఞానమును కల్పించుచున్నది. అహంభావము యొక్క పరిణామం వలన బుద్ధి వికసిస్తోంది. అట్టి బుద్ధి శబ్దము మొదలైన తన్మాత్రలతో కూడిన మననము అను ధర్మము గల మనస్సుగా మారుచున్నది. ఆ మనస్సే తన్మాత్రలతో కలిసి మహాభూతములుగా మారి జగత్తుగా ప్రాప్తించుచున్నది. జగత్తు అనబడే పూతీగకు ఈ విధంగా బీజము చిదాకాశమే. అయితే ఈ జగత్తు అనబడుదానికి బీజము ఎవరూ ఎక్కడా పాతవలసిన అవసరం లేదు. భౌతికమైన పాదువలే నీరు, నేల, వెలుతురు అవసరం లేకుండానే భావనామాత్రంగా దానంతట అదే అంకురించుచున్నది. కేవల చిద్రూపము అయినట్టి ఆ పరమ వస్తువు స్వప్న సృష్టిలాగా ఈ పృథివీ మొదలైన వాటిని సృష్టిస్తోంది. అయితే రాఘవ, ఆ విశుద్ధ చైతన్యము ఎక్కడ ఉన్నప్పటికీ అది ఈ జగత్ అను విషయమునకు అతీతమై ఉన్నదని గ్రహించెదవుగాక. దాని స్వభావము అసంగత్వమైనది. ఇట్ నెవర్ గెట్స్ అటాచ్డ్ టు ఎనీథింగ్, అనగా సర్వ సంగమములకు అతీతమైనది. నీవు స్థూల జగత్తును చూస్తున్నావు కదా. ఈ స్థూల జగత్తు యొక్క బీజము పంచతన్మాత్రలు, అనగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధములు. ఆ పంచతన్మాత్రల యొక్క బీజము అక్షయము, అవ్యయము అగు చైతన్యమే అయి ఉన్నది. దీన్ని బట్టి ఈ జగత్తంతా బ్రహ్మమయమే అని గ్రహించబడుగాక. ఈ భూత సృష్టికి, అనగా ఈ దృశ్య సృష్టికి పూర్వమే మహాకాశమున తన్మాత్ర పంచకము ఉన్నది. ఆ తన్మాత్రలను చైతన్యమే ఎట్టి ఉపకరణం లేకుండా స్వసామర్థ్యం చేత కల్పించుచున్నది. కల్పన వాస్తవం ఎట్లా అవుతుంది? అందుచేత పంచతన్మాత్రలు కూడా వాస్తవం కాదు. అవాస్తవమైన పంచతన్మాత్రలు వర్ధిల్లి స్థూల జగత్తుగా మారుచున్నది. దీనిని బట్టి సత్తు కల్పనలకు అధిష్టానమై ఉన్నట్టి నిష్క్రియ నిర్వికల్ప చైతన్యము నందు ఒక స్వప్న కల్పనలాగా ఈ జగత్తు అవస్థితమై ఉన్నదని తేల్చున్నది. కాబట్టి రాఘవ, నీవు, నేను, అతడు, అది, ఇది మొదలుగా గల ఈ సమస్తము ఆ అద్వితీయ చైతన్యమే అయి ఉన్నది. దానికి వేరుగా ఈ త్రిలోకములలో ఏదీ లేదు సుమా. ఈ జగత్తు చైతన్యమునందు ఏర్పడుచున్న కల్పన మాత్రమే అని మనం నిర్వచించాము కదా. మరి కేవలం కల్పన చేత మాత్రమే వర్ధిల్లున్నది సత్యమెట్లా అవుతుంది? సృష్ట్యాదిగా మనం ఈ వ్యవహారమంతా పరిశీలించినప్పుడు ఈ తన్మాత్ర పంచకము, దాని నుండి ఉద్భవిస్తున్న ఈ జగత్తు కూడా బ్రహ్మ చైతన్యం నుండే వికసిస్తున్నాయని తెలియవస్తోంది. బ్రహ్మమే ఈ జగత్తు అను కార్యమునకు కారణము అగుచున్నది. చూచావా రామా, ఇక్కడ ఈ జగత్తుకు కార్యకారణములు రెండూ బ్రహ్మమే అయి ఉన్నాయి. కనుకనే మేము జగత్తు అనుబడు మరొక పదార్థమేది ఉత్పన్నమే అయి ఉండలేదు అని నిర్ద్వంద్వముగా లోకమునకు ప్రకటించుచున్నాము. లేదు, జగత్తు అనుబడినది ఒకప్పుడు ఇన్ని సంవత్సరముల క్రితం జన్మించింది అని ఎవరైనా అంటారేమో. పంచమహాభూతములు మరియు పంచతన్మాత్రలు, ఆ రెండింటి కలయికే ఈ జగత్తు కదా. పంచమహాభూతములు అనగా ఆకాశము, భూమి, నీరు, అగ్ని, వాయువు, మరియు పంచతన్మాత్రలు అనగా శబ్ద, స్పర్శ, రూప, రసగంధాదులు. ఈ పంచమహాభూతములు మరియు పంచతన్మాత్రలు, ఈ రెండిటి కలయికే ఈ జగత్తు కదా. ఈ అనుభవము, అనుభవించువాడు అను రెండు తత్వముల ఒకదాని కాలనియతి మనకు పూర్ణార్థమును ప్రసాదించలేదు. ఇంద్రియ ఆసక్తులను అనుసరించి అనేక విధములుగా తోచే ఈ జగత్తును నిర్వచించి నిర్దేశించి కాలనియతిని ఆపాదించుటెట్లు? శబ్ద, స్పర్శ, రూపాది అనుభవ సంస్కారం జగత్పదార్థముల కలయిక ఇదే జగదనుభవంగా ముందు ముందు నిరూపించబడుచున్నది. శబ్ద, స్పర్శ, రూపాది అనుభవ సంస్కారం జగత్ పదార్థముల కలయిక ఇదే జగత్ అనుభవంగా ముందు ముందు నిరూపించబడుచున్నది. ఇదంతా లేదు అని మేము అనుచున్నప్పుడు మాకు అనుభూతమగుచున్నది కదా, లేదంటారేంటి అని ఎవరైనా అంటారేమో. వారికి మేము ఒక దృష్టాంతము చూపుచున్నాం.
స్వప్నంలో కనబడే నగరాలు వాస్తవానికి అసత్తే కదా, స్వకల్పిత మాత్రములే కదా. అయినప్పటికీ అవి ఆ స్వప్న సమయంలో సద్వస్తువు వల్లనే అనుభూతములగుచున్నాయి కదా. అట్లే ఈ జీవుడు స్వకీయ కల్పనచే జగత్తు యొక్క అనుభవం తన స్వస్వరూపమునందే స్వకల్పానుసారం పొందుచున్నాడు. ఈ జీవుడు బ్రహ్మాకాశ స్వరూపుడే. పరమ ప్రకాశ స్వరూపముగు బ్రహ్మాకాశమున బ్రహ్మాకాశమే అయినట్టి ఈ కాల్పనిక యొక్క అస్తిత్వం గోచరిస్తోంది. విశుద్ధముగు బ్రహ్మమునందు పృథివీ మొదలైన పదార్థముల ఉనికి అసంభవమని మనం అనుకున్నాం కదా. అందుచేత ఈ జగత్తు అనబడున్నది భ్రమాత్మక దృష్టికి మాత్రమే గోచరిస్తోందని సత్యద్రష్టలు మనందరికీ గుర్తు చేస్తున్నారు. ఆకాశమున ఊహాపూరితమైన నగరాదులు భ్రమదృష్టిచే దర్శించువానికి గోచరిస్తాయి. అట్లే బ్రహ్మమునందు కూడా జీవుడు అనబడినది గోచరించడం జరుగుతోంది. ఉపాధి దృష్టిని త్యజించి శరీరీ దృష్టితో పరిశీలించినప్పుడు ఈ విషయం సుస్పష్టమగుచున్నది. ఆహా, ఎంతటి చమత్కారం! శుద్ధ స్వరూపముగు బ్రహ్మమే ఈ జీవుని రూపమున ప్రకాశించడం జరుగుతోంది. అనగా ఆ పరమేశ్వరుడే ఈ జీవుడు సమిష్టి మొదలుగా గల ఆకారమున జీవ సమష్టి ఆకాశమున సద్రూపమున ప్రతీయమానుడగుచున్నాడు.